కరీంనగర్ మున్సిపల్ కార్పొరేటర్గా పోటీ చేస్తున్న బండా శ్రీకాంత్ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ను కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్, మాజీ సుడా చైర్మన్ జీవి రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, మాజీ మేయర్ రవీందర్ సింగ్, ముస్లిం మైనార్టీ నాయకులు మతిన్ బాయ్, హైమద్ మన్జూర్, తవక్కలి టీఆర్ఎస్ నాయకులు, డివిజన్ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రాజకీయ లక్షణాలు కలిగి సేవా దృక్పథంతో ముందుకు వస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి 66వ డివిజన్ నుండి బండా శ్రీకాంత్ ఏ పదవిని ఆశించకుండా ఎన్నో సంవత్సరాలుగా డివిజన్ సంక్షేమమే, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సేవా కార్యక్రమాలు చేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రోత్సాహం ఇస్తూ ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన ప్రజానాయకుడు, నిజమైన ప్రజా సేవకుడు బండా శ్రీకాంత్. కుల మతాలకు అతీతంగా తన ప్రేమను పంచుతూ మీకోసం నేనున్నాను అనే నమ్మకాన్ని ప్రతి ఇంటికి చేరవేసిన నాయకుడు. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో కుటుంబాలకు ఆర్థికంగా, సామాజికంగా అండగా నిలిచిన వ్యక్తి బండా శ్రీకాంత్. అలాంటి సేవాభావం కలిగిన నాయకుడిని 66వ డివిజన్లో గొప్ప మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మన అందరిదే. ఈ ఎన్నికను అవకాశంగా తీసుకుని మీ విలువైన ఓటును బలంగా వేసి ఓ మంచి నాయకుడిని ఎన్నుకోవాలి అని 66వ డివిజన్ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. కారు గుర్తుకు ఓటు వేసి 66వ డివిజన్ ప్రజలు ఓ మంచి నాయకుడిని ఎన్నుకోవాలి అని, కార్పొరేటర్గా గెలిచిన తర్వాత రంగుల కమలాకర్ అనే నేను మీ డివిజన్కి వచ్చి సమస్యల్లో ఉన్న తీరుస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. 100-400 चिल्लर बातें करके 400 चिल्लर कामा नहीं करती पार्टी। जो बोलेंगी वो कायम रहेंगी। इंशाल्लाह भारी मेजॉरिटी से हमारे बंदे को जिताना है। कदम कदम पे हम यहाँ कार्यकर्ता है। एक कार्यकर्ता श्रीकांत के साथ है, इतने कार्यकर्ता वो तो हमारा श्रीकांत ना कभी निकल गया, भारी मेजॉरिटी से जीत गया, भारी मेजॉरिटी से जीत गया हमारा श्रीकांत ना। हर कार्यकर्ता 50 वोट के काबिल है अल्हम्दुलिल्लाह। हम भी साथ में रहेंगे, हर वार्ड में फिर रहे हैं, ये वार्ड में रात दिन मेहनत करेंगे। हर चीज पार्टी करी सो पार्टी है, जो काम करी वो पार्टी को वोट दो। जो पार्टी खाली दिखावा करने वाली, स्नो पाउडर लगाने वाली पार्टी को वोट मत दो। जो बात करी बात पर निभाने वाली पार्टी गंगुला कमलाकर, हमारे को सबसे बड़ी दौलत कॉन्स्टिट्यूंसी एमएलए है हमारा। हमारे टीआरएस के एमएलए कॉन्स्टिट्यूंसी इंचार्ज है, दूसरे पार्टी के कोई रहबर नहीं है, कोई रहबर करीमनगर में नहीं है। हर वो पार्टी में काम होना हो तो गंगुला कमलाकर ना पार्टी के जो सो एमएलए है, हर चीज के लिए 24 घंटे हाजिर है। और जो सो हमारे श्रीकांत अन्ना के लिए बहुत चाह के मतीन भाई भी बहुत मेहनत करके ये टिकट लाए हैं। ये महीने से हम नाक खड़ा करेंगे, इंशाल्लाह हर काम करेंगे, आपके हर काम में हमारा भी साथ रहेगा इंशाल्लाह। भारी मेजॉरिटी से हमारे श्रीकांत अन्ना को जिताना ये तहे दिल से दुआ है। पूरे महीने से, पूरे कार्यकर्ता से मैं हाथ उठा के जो सो वोट मांगता हूँ, मैं भीख मांगता हूँ श्रीकांत अन्ना के लिए। एक बार मौका दो अन्ना को, एक बार मौका दो, एक बार मौका दो, चेहरा बदलो। ये पार्टी में रह के दूसरे पार्टी में जाके आज लोग बड़े बड़े बातें कर रहे, आज हमारी पार्टी में रह के हमारी पार्टी से जंप होके बड़े बड़े बातें कर रहे। आज मेरे बहनों से पूछ रहा हूँ, कौन सी बहन को काम हुआ, टीआरएस में क्या काम हुआ, बीजेपी को। పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమంలో గంగుల కమలాకర్ గారితో నేను, అదేవిధంగా మన నారదాస్ లక్ష్మణ్ గారు, జీవి రామకృష్ణ గారు, మాజీ మేయర్ రవీందర్ సింగ్ గారు అందరూ ప్రచారం చేస్తున్నాము. చాలా గొప్ప స్పందన అవపడుతున్నది. ఓటర్ మహాశయులు చాలా ఒక నిర్ణయానికి వచ్చారు. 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తలేదు, మోసం చేసి ఓట్లు దండుకున్నది, 6 గ్యారెంటీల హామీలు ఇచ్చి చేసింది, పెన్షన్లు పెంచుతున్నారు పెంచలేదు, ఆడవాళ్ళకి ముసలి వాళ్ళకి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పడము, ఇవన్నీ కూడా అర్థమైపోయినాయి. ప్రజలు చాలా స్పష్టంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్కు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. బండి సంజయ్ ఇక్కడ ఎంపీ గారు, నేను ఓడిపోయినా ఆయన గెలిచిండు. 7 సంవత్సరాల నుండి 7 రూపాయలు తీసుకురాలేదు. ఏం చెప్తాడు? జాతీయ ఉపాధి హామీ పథకం పైసలు, లేకపోతే ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ప్రతి సంవత్సరం డబ్బులు వస్తాయి, ఏది పథకాల డబ్బులు వస్తాయి, అవన్నీ చెప్పి ఇన్ని 100 కోట్లు పట్టుకొచ్చా అని చెప్తాడు. అది కాదు చేయవలసింది. ఎంపీ ఏం చేయాలి? ఒక కొత్త కార్యక్రమం, ఒక కొత్త పథకాలు కరీంనగర్ తీసుకురావాలి. నేను ఎంపీగా గెలిపించిన కరీంనగర్ ప్రజలు 2014లో స్మార్ట్ సిటీ ప్రకటిస్తే 1000 కోట్లు, 500 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి, 500 కోట్లు కేసీఆర్ గారి ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి ఇలా కరీంనగర్ నగరాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తాం. అలాంటి పథకాలు తీసుకొచ్చి చెప్పుకోవాలి. జాతీయ ఉపాధి హామీ పథకం, లేకపోతే ఆడవాళ్ళకి ఇచ్చేటువంటి మన పెన్షన్లు, లేకపోతే సహజంగా వచ్చేటువంటి పథకాలు ఉంటాయి, మున్సిపాలిటీకి వచ్చేటువంటి డబ్బులు, లేకపోతే మన జిల్లా పరిషత్లకు వచ్చే డబ్బులు లెక్క చేసి ఇన్ని 100 కోట్లు పట్టుకొచ్చని చెప్తారు. నవ్వుతాను, అంత తెలిసిన వాళ్ళు నవ్వుతారు.
నువ్వు తెలియని వాళ్ళను మోసం చేయొచ్చు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నట్టయితే ఇప్పుడు నీ అదృష్టం కేంద్ర మంత్రి అయినావు. 2 సంవత్సరాల లోపల ఈ కరీంనగర్ జిల్లాకి ఎందుకు నువ్వు త్రిబుల్ ఐటీ పట్టుకరాలేదు? మీ ఆర్ఎస్ఎస్ వాళ్ళే కర్ణాటకలో ఒకటి ఉన్నప్పటికి కూడా మళ్ళీ ఇంకొకటి తీసుకుపోయినారు రాయచూర్కి. నువ్వు ఏం చేస్తున్నావు? నేను ఇక్కడ ఎల్ఎండి దగ్గర 60 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన, అది రేపు త్రిబుల్ ఐటీ వస్తే కరీంనగర్ నగరానికి కావాలని చెప్పి. ఏమి ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కొత్త పథకాలు, కొత్త ఆలోచనలు కరీంనగర్ని ఎట్లా అభివృద్ధి చేయాలని. జాతీయ రహదారి నవ్వు వస్తుంది, 2015లో శాంక్షన్ అయింది. ఏది జగిత్యాల, కరీంనగర్, వరంగల్, కోదాడు. అది ఇప్పుడు పనులు అవుతుంటే ఆ డబ్బులు నేను తీసుకొచ్చిన అంటాడు. లేకపోతే ఎలకతుర్తి, మన హుస్నాబాదు, సిద్దిపేట, పిట్ల వరకు వేరు రోడ్డు నేనంటాడు. అంటే అవన్నీ లెక్కలు రాసిండు, పాంప్లెట్లు చూసి మాట్లాడుతున్నాను నేను. ఇవన్నీ ఈయనకి ఒక్క मंदिर को सवेरे लेकर के नारे कोई भी मंदिर पैसे नहीं हम दिया राइट। आगे दिनों में गवर्नमेंट आता था, करण भाई को अच्छा कुछ लगाएंगे। మా అనూప్ గారు మాజీ కార్పొరేటర్ గారు మంచి వ్యక్తి. ఈయనకున్న లోపం ఏంటంటే లంచాలు తీసుకోకుండా గరీబ్తనం ఉన్నందుకే ఈ బీజేపీ పార్టీ టికెట్ ఇవ్వకుండా నిలగొట్టిండు. బీజేపీ పార్టీలో కోటీశ్వరులు లంచగొండు వాళ్ళకు మాత్రమే అవకాశము. ఈయన బీసీ బిడ్డకు అవకాశం ఇవ్వలేదు. రూపాయి సంపాదించుకోలేదు, గరీబ్ వ్యక్తిని నీకు పైసలు లేవని చెప్పి మెడబట్టి నూకిండు ఈ రోజు బండి సంజయ్ గారు టికెట్ ఇవ్వకుండా. అందుకే హక్కున చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ. ఇలాంటి చాలా మంది కూడా అన్యాయం చేసింది ఈ రోజు బీజేపీ పార్టీ. అందుకే సోదరులారా, బీజేపీ పార్టీ అనేది కార్పొరేటర్ ఆఫీసు. పైసలు ఉన్నోడికే పెద్దపీట, పైసలు ఉన్నోడు మెడలు పెట్టి బయట నొక్కే పార్టీ. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మా యొక్క శ్రీకాంత్ గారు చెప్పిన గుర్తు పెట్టుకుని నేను ఈ రోడ్లు మేము వేసినాం.